నమస్కారం పిల్లలు. ఈరోజు మనం ఇంగ్లీష్లో ఆ, నౌన్స్ గురించి కొంచెం తెలుసుకుందామా? ఆ తప్పకుండా. నౌన్స్ అంటే తెలుసు కదా, పేర్లు అన్నమాట. వస్తువుల పేర్లు, మనుషుల పేర్లు అన్నీ. అవును. అయితే ఈ నౌన్స్లో రెండు ముఖ్యమైన రకాలున్నాయి. కౌంటబుల్ నౌన్స్ అని, అన్కౌంటబుల్ నౌన్స్ అని. వాటి గురించే ఈరోజు మనం వివరంగా చూద్దాం. వాటితో పాటు సమ్, ఎనీ అనే మాటలు ఎప్పుడు వాడాలో కూడా. సరే, మొదటగా కౌంటబుల్ నౌన్స్. పేరులోనే ఉంది కదా, కౌంట్ చేయగలిగేవి అంటే లెక్కపెట్టగలిగేవి. హ్మ్, 1, 2, 3 అని మనం వేటినైతే లెక్క పెట్టగలమో అవన్నీ కౌంటబుల్ అన్నమాట. ఉదాహరణకు మీ దగ్గర పెన్సిల్స్ ఉన్నాయనుకోండి. ఎన్నున్నాయో చెప్పగలరు కదా? 1, 2, 5. అలాగే పుస్తకాలు, బాల్స్, కుర్చీలు, యాపిల్స్ ఇవన్నీ మనం లెక్క పెట్టొచ్చు. అందుకే ఇవి కౌంటబుల్ నౌన్స్. మరి ఒకే ఒక్క వస్తువు గురించి చెప్తున్నప్పుడు అప్పుడేం వాడతాం? ఆ అప్పుడు దాని పేరు ముందు ఏ కాని, యాన్ కాని వాడతాం. ఒక పుస్తకం అంటే అ బుక్. మరి యాన్ ఎప్పుడు? శబ్దాలన్నమాట. యాన్ యాపిల్, యాన్ ఎలిఫెంట్ అలా. ఓకే, ఒకటైతే ఏ లేదా యాన్. మరి ఒకటి కంటే ఎక్కువ ఉంటే, చాలా ఉంటే? ఆ అప్పుడు ప్లూరల్ వాడతాం. అంటే సాధారణంగా ఆ నౌన్ చివర ఎస్ కాని, ఈఎస్ కాని చేర్స్తాం. అంటే ఒక బాల్ అయితే ఏ బాల్, రెండు బాల్స్ ఉంటే? 2 బాల్స్, ఎస్ చేర్చాం కదా. అలాగే ఒక బాక్స్ ఉంటే ఏ బాక్స్, కానీ ఎక్కువ ఉంటే 3 బాక్సెస్. అక్కడ ఈఎస్ చేర్చాం. ఆ, అర్థమైంది. సో కౌంటబుల్ నౌన్స్ అంటే లెక్క పెట్టగలం. ఒకటైతే యాన్, ఎక్కువ ఉంటే సెస్. అంతే, సింపుల్. సరే, ఇప్పుడు రెండో రకం అన్కౌంటబుల్ నౌన్స్. ఇవి కౌంటబుల్కి కొంచెం ఆపోజిట్ అన్నమాట. అవును, వీటిని మనం 1, 2 అని విడివిడిగా లెక్కించలేం. ఉదాహరణకు నీళ్లు, వాటర్. మనం 1 నీరు, 2 నీళ్లు అని అనం కదా. అనం. అలాగే పాలు, మిల్క్, పంచదార, షుగర్, బియ్యం, రైస్, ఉప్పు, సాల్ట్ వీటిని కూడా అలా లెక్కించలేం. మరి వీటిని ఎలా చెప్పాలి? వాటి క్వాంటిటీ అంటే ఎంత ఉందో చెప్పాలంటే? వేరే మాటలు వాడతాం. 1 గ్లాసు నీరు అంటాం, అ గ్లాస్ ఆఫ్ వాటర్. లేదా కొంత నీరు, సమ్ వాటర్. అంటే ఆ వస్తువును కాకుండా దాన్ని కొలిచేదాన్ని గ్లాస్, కప్, స్పూన్ లెక్కిస్తాం, లేదా కొంత అని చెప్తాం. అవును, ఏ కప్ ఆఫ్ మిల్క్, ఏ స్పూన్ ఆఫ్ షుగర్, సమ్ రైస్. మనీ అంటే డబ్బు కూడా అన్కౌంటబులే. ఓ, మనీ అన్కౌంటబులా? కానీ మనం డబ్బులు లెక్కిస్తాం కదా. మనం రూపాయలు, డాలర్లు లెక్కిస్తాం, అవి కౌంటబుల్. కానీ మనీ అనే ఆ కాన్సెప్ట్, ఆ పదం అన్కౌంటబుల్ ఇంగ్లీష్లో. హౌ మచ్ మనీ అని అడుగుతాం, హౌ మెనీ మనీ అని కాదు. ఆ, ఓకే ఓకే, చాలా ముఖ్యమైన విషయం ఇది. సరే, ఈ అన్కౌంటబుల్ నౌన్స్ వాడేటప్పుడు ఇంకేం గుర్తుపెట్టుకోవాలి? 2 ముఖ్యమైన రూల్స్. 1, వీటి ముందు ఏ లేదా యాన్ రాదు. ఆ వాటర్ లేదా ఆ మిల్క్ అని ఎప్పుడూ అనకూడదు. సరే. రెండోది, వీటికి ప్లూరల్ ఉండదు. అంటే చివర ఎస్ లేదా ఈఎస్ సాధారణంగా చేర్చం. మిల్క్స్ అనో, రైసెస్ అనో అనకూడదు. కొన్ని చాలా స్పెషల్ కేసెస్ ఉంటాయి, కానీ ఇప్పుడు వద్దు. అర్థమైంది. ఆన్ ఉండదు, సెస్ ఉండదు. మరి వీటితో ఏం వాడతాం? కొంత అన్నప్పుడు సమ్ అన్నాం కదా. అవును, సమ్ వాడొచ్చు. ఇంకా మచ్ ఎక్కువ, లిటిల్ కొద్దిగా తక్కువ లాంటివి వాడతాం. ఐ నీడ్ సమ్ హెల్ప్, దేర్ ఇజంట్ మచ్ షుగర్, వీ హ్యావ్ లిటిల్ టైమ్. బావుంది. కౌంటబుల్, అన్కౌంటబుల్ తేడా తెలిసింది. ఇప్పుడు సమ్, ఎనీ గురించి కొంచెం వివరంగా చూద్దామా? చూద్దాం. ఈ రెండూ కూడా క్వాంటిటీ గురించి చెప్పడానికి వాడతాం. అంటే ఎంత ఉంది లేదా అసలు ఉందా లేదా అని చెప్పడానికి. ముందు సమ్. ఇది ఎప్పుడు వాడతాం? సమ్ని సాధారణంగా పాజిటివ్ వాక్యాల్లో వాడతాం. అంటే ఉంది అని చెప్పే వాక్యాలన్నమాట. కౌంటబుల్తోనూ వాడొచ్చు, అన్కౌంటబుల్తోనూ వాడొచ్చు. ఉదాహరణకి, ఐ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్, నాకు కొంతమంది స్నేహితులున్నారు. ఫ్రెండ్స్ కౌంటబుల్ గదా. దెర్ ఈజ్ సమ్ మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్, ఫ్రిడ్జ్లో కొంచెం పాలున్నాయి. మిల్క్ అన్కౌంటబుల్. రెండింటికీ సమ్ వాడాం. ఓకే, పాజిటివ్ వాక్యాల్లో సమ్. మరి ఎనీ? ఎనీ సాధారణంగా 2 చోట్ల వాడతాం. ఒకటి నెగటివ్ వాక్యాల్లో, అంటే లేదు అని చెప్పేటప్పుడు. అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ, నా దగ్గర ఏ డబ్బూ లేదు.
దెర్ ఆంట్ ఎనీ చైర్స్ హియర్. ఇక్కడ ఏ కుర్చీలు లేవు. ఓకే, నెగటివ్లో ఎనీ. రెండోది ఎక్కడ? ప్రశ్నలలో మామూలుగా అడిగే ప్రశ్నలలో ఎనీ వాడతాం. ఉదాహరణకి డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఏమైనా ప్రశ్నలున్నాయా? ఇస్ దెర్ ఎనీ షుగర్? ఏమైనా పంచదార ఉందా? సరే, అంటే సమ్ పాజిటివ్లో, ఎనీ నెగటివ్లో, ఇంకా ప్రశ్నల్లో. ఇంతేనా? ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా? ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది. సమ్ని కొన్నిసార్లు ప్రశ్నలలో కూడా వాడతాం. ఓ, ఎప్పుడు? మనం ఎవరికైనా ఏదైనా ఇస్తామని ఆఫర్ చేసేటప్పుడు, లేదా మనకి ఏదైనా కావాలని రిక్వెస్ట్ చేసేటప్పుడు అడిగే ప్రశ్నలలో సమ్ వాడొచ్చు. ఆఫర్ అంటే వుడ్ యు లైక్ సమ్ కాఫీ లాగానా? కాఫీ తీసుకుంటారా అని? ఎగ్జాక్ట్లీ. అక్కడ ఎనీ కాఫీ అని అడగం, సమ్ కాఫీ అంటాం. అలాగే రిక్వెస్ట్, కెన్ ఐ హ్యావ్ సమ్ వాటర్ ప్లీజ్? దయచేసి కొన్ని నీళ్లు ఇస్తారా? అక్కడ కూడా సమ్. చాలా క్లియర్గా ఉంది. సో ఒక్కసారి మతుమే చేద్దామా? తప్పకుండా. కౌంటబుల్ నౌన్స్ లెక్కించగలం. ఏ యాన్ వాడతాం ఒకటైతే, సెస్ వాడతాం ఎక్కువైతే. అన్కౌంటబుల్ నౌన్స్ లెక్కించలేం, ఏ అని వాడం, సెస్ చేర్చాం. వాటితో సమ్, మచ్, లిటిల్ వాడతాం. ఇక సమ్ మరియు ఎనీ. సమ్ పాజిటివ్ వాక్యాలు, ఆఫర్స్, రిక్వెస్ట్స్లో వాడతాం. ఎనీ నెగటివ్ వాక్యాలు, మామూలు ప్రశ్నల్లో వాడతాం. అంతే. ఇవి గుర్తుపెట్టుకుంటే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు తప్పులు తగ్గుతాయి. అవును. పిల్లలు, మీరు మీ చుట్టూ చూసి కొన్ని వస్తువుల పేర్లు చెప్పి అవి కౌంటబులా, అన్కౌంటబులా అని ఇంట్లో వాళ్ళతో లేదా టీచర్లతో మాట్లాడండి. ప్రాక్టీస్ అవుతుంది. ఇంకో చిన్న విషయం ఆలోచించండి. కొన్ని నౌన్స్ హెయిర్ జుట్టు, లేదా పేపర్ కాగితం లాంటివి కొన్నిసార్లు కౌంటబుల్గా, కొన్నిసార్లు అన్కౌంటబుల్గా వాడొచ్చా? ఎప్పుడు ఎలా? ట్రై చేయండి తెలుసుకోవడానికి. మంచి పాయింట్. దాని గురించి నెక్స్ట్ టైం మాట్లాడుకుందామో. ఉంటాను మరి. నమస్తే.